30Kలో బెస్ట్ కెమెరా అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ అయితే ఒకటైతే ఉంది. సో ఎవరైతే 30Kలో అండ్ మనకు బెస్ట్ కెమెరా కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటున్నారో సో ఈ వీడియో మాత్రం మీకోసమే అండి. సో ఏంటంటే మెయిన్గా కంటెంట్ క్రియేటర్స్, సో మీరు కంటెంట్ క్రియేటర్స్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు తీసుకుంటారు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఫ్యూచర్స్, పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ మెయిన్గా ఏంటంటే కెమెరా, మనకు కావాల్సింది కెమెరా కదా, కంటెంట్ క్రియేటర్స్ కి కావాల్సింది కెమెరా కాబట్టి సో దీంట్లో కెమెరా అయితే అద్భుతంగా ఉంది. సో దీన్ని బీట్ చేసే ఫోన్ ఇంకా సామ్సంగ్ లో ఉంది అండ్ ఆపిల్ లో. సో ఇవి రెండు మాత్రమే బీట్ చేస్తాయి అండ్ ఆండ్రాయిడ్ లో మాత్రం ఇది టాప్ లెవెల్ ఫోన్. సో ఇంతకీ ఫోన్ ఏంటో అనుకుంటున్నారా? ఫోన్ వచ్చేసి మోటోరోలా ఎడ్జ్ 16 Pro. ఓకే, సో ఈ ఫోన్ అంటే చాలా బాగుంటుంది, మెయిన్ గా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కి. ఓకే, సో గాయస్ ఫోన్ అయితే మీకు రివీల్ చేస్తాను. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాగ్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం. 30Kలో బెస్ట్ కెమెరా ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 16 Pro. అండ్ ఫస్ట్ వచ్చేసి దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ కలర్ డిస్ప్లేతో వస్తుంది, 1.5K రెజల్యూషన్ అండ్ 1220p 120Hz రిఫ్రెష్ రేట్ తో ఈ ఫోన్ అయితే వస్తుంది. 4500 పీక్స్ బ్రైట్నెస్ తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. అంటే మనం ఎంత బ్రైట్నెస్ పెట్టి చూసుకున్నా కానీ మనకు ఏం కాదు. సో చాలా డిస్ప్లే విషయానికి అయితే చాలా బాగుంది. సో చూసుకున్నట్లయితే మనకు 6.7 ఇంచెస్ ఆపిల్ లో ఉంది, 15+ అండ్ 16+ లో అయితే మనకు ఈ డిస్ప్లే అయితే మనకు కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్ తోనైతే మనకు ఈ ఫోన్ అయితే వస్తుంది. సో చాలా అద్భుతంగా ఉంటుంది. గేమ్స్ అయితే మనం ఈజీగా స్మూత్ గా ఆడుకోవచ్చు. సో ల్యాగ్ అనేది ఇక్కడ ఈ ఫోన్ లో అయితే రాదు. నెక్స్ట్ కెమెరా విషయానికి వచ్చేసి ట్రిపుల్ కెమెరా సిస్టమ్ అయితే ఉంటుంది. సో 50MP మెయిన్ సెన్సార్ తో వస్తుంది, సోనీ లిథియా 700 సెన్సార్ తో కూడా వస్తుంది, OIS 50MP అల్ట్రా లెన్స్ అయితే వస్తుంది. సో చాలా అంటే మనకు లెన్స్ కూడా వస్తాయి, మనం చాలా ఈజీగా ఫోటో క్యాప్చర్ చేస్తుంది. అండ్ మనకు లెన్స్ అనేది ఉంటాయి కదా, ఫోన్ అనేది మనం ఫోటో తీసినప్పుడు పలగకుండా మంచిగా క్లియర్ గా స్మూత్ గా వస్తుంది. 10MP టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చారు విత్ ఆప్టికల్ జూమ్, మనకు జూమ్ చేసి కూడా మంచిగా మనం తీసుకోవచ్చు ఫోటోస్ అయితే. అండ్ నెక్స్ట్ 50MP మనకు ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. సో మనం ఈజీగా సెల్ఫీ గానీ తీసుకున్నప్పుడైతే మస్తు చాలా బాగుంటుంది, సూపర్ గా ఫోటోస్ అయితే వస్తాయి. ఆండ్రాయిడ్ లో చూసుకుంటే ఈ ఫ్యూచర్స్ ఉన్న ఫోన్ అంటే 50MP చూడండి, మనకు బ్యాక్ కూడా 50MP వస్తుంది అండ్ 10MP సెన్సార్ కూడా వస్తుంది అండ్ 50MP సెన్సార్ తో కూడా వస్తుంది అండ్ మనకు 50MP లెన్స్ కూడా వస్తాయి. సో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం అండ్ మనకు దీంట్లో 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మనం సో ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్ళినప్పుడు కానీ, టూర్ లో వెళ్ళినప్పుడు కానీ చార్జర్ తీసుకోపోకున్నా కూడా మనం ఈజీగా అయితే 2 days అయితే సర్వైవ్ చేయగలుగుతాం. 90 watts టర్బో పవర్ చార్జర్ వస్తుంది, 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 5 watts మనకు రివర్స్ ఛార్జింగ్ కూడా దీంట్లో మనకు ప్రొవైడ్ అయితే చేశారు. ఈ ఫోన్ డ్యూరబిలిటీ విషయానికి వస్తే అండ్ IP68 అండ్ IP69 రేటింగ్ తోనే అయితే మనకు డస్ట్ అండ్ వాటర్ తోనైతే మనకు వస్తుంది. మనం ఎంత ఒక 5 minutes ఇట్లా వాటర్ లో పెట్టి ఉంచినా కూడా ఈ ఫోన్ అయితే సర్వైవ్ చేయగలుగుతుంది. అంటే ఓవరాల్ గా ఈ ఫోన్ విషయానికి వచ్చేసి మనకు కెమెరాస్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ అండ్ డస్ట్ అండ్ వాటర్ కానీ సో మనకు ఈజీగా సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే మనకు ఆండ్రాయిడ్ లో చూసుకున్నట్లయితే 30Kలో ఇదే బెస్ట్ ఫోన్. మెయిన్ గా ఏంటంటే మనకు కెమెరా అండ్ బ్యాటరీ, డిస్ప్లే, మనకు డిస్ప్లే కూడా పెద్దగా ఉంటుంది కదా, మనం ఈజీగా మనం కెమెరా షూట్ చేయవచ్చు, మనం మంచిగా షూట్ చేయొచ్చు, వీడియో అయితే చూసుకోవచ్చు అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగా చూసుకోవచ్చు. ఓకే, సో ఇది గైస్ టోటల్ గా. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి గైస్.